ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ షో అండ్ అలాగే సెకండ్ షో వాళ్ళు మీరు వచ్చింది చూడండి, వెనకాల ఏం రాసిందో, సుమా మ్యూజియం. మేము మా మ్యూజియం లో మంచి మంచి నికార్స్ అయినటువంటి బొమ్మలు పెట్టాలనుకుంటున్నాం. రే ఎక్కడ్రా? ఏంటో అన్ని బూజులు దోమలు ఏగలు. ఆ మేడం కాఫీ తేమంటారా? అక్కర్లేదు. ఎందుకు? టీ మేడం వద్దు. పాలు మేడం వద్దు. డబ్బులు లేవురా మ్యూజియం లో. వీళ్ళు ఎవరితోనైనా సరే కొంచెం డబ్బులు ఖర్చు పెట్టి వాళ్ళ బొమ్మే పెట్టిద్దాం. ఓకే సరే మేడం. మనకి మంచి యాంటిక్ పీసెస్ రావాలరా. యాంటిక్ పీసెస్ వస్తే చాలా బాగుంటుంది మన మ్యూజియం. మేడం మరి మీరేమో ఆంటీస్ అంటారు, ఇక్కడ ఏమో ఎవరు ఆంటీస్ లేరు. కొట్టానంటే యాంటిక్స్. ఓకే మేడం. సో ఎవరైతే బాగా ఆర్ట్ వర్క్ లో నిపుణులో వాళ్ళని మేము ఒకసారి ట్రై చేసి వాళ్ళతో సరస్వం మేడం, సరస్వం మేడం నీతోటే ఆడాలి ఆడగాడక. వాళ్ళతో మేము చక్కగా మ్యూజియం లో బొమ్మలు పెట్టించేస్తాం. సో ఫస్ట్ మనము కామాక్షి రామ్మ, నేను సిట్యువేషన్ చెప్తాను, ఆ సిట్యువేషన్ కి తగ్గట్టుగా వెయ్యాలి. పిల్లోడు బస్ ఎక్కను అని మారం చేస్తున్నాడు, స్కూల్ కి వెళ్ళనంటున్నాడు, తల్లి కొట్టి పంపిస్తుంది. ఇది పెన్సిల్ లేదా? మీరు మరీ ప్రొఫెషనల్ అనుకుంటున్నాను. టైం ఏం లేదు కదా? ఉందండి, టైం ఉంది. ఎపిసోడ్ అయిపోయే లోపల అవ్వాలి. అంతా అయిపోయిన తర్వాత ఆవిడ మనకి టోటల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారులేండి. నేను హెల్ప్ చేస్తాను. మీ బాయ్ ఫ్రెండ్ అలా అయిపోయాడు మ్యూజియం లో బాయ్ లాగా. మేడం మీరు పెయింట్ వేస్తారా చేతబడి చేస్తున్నారా? మీరు మాట్లాడిస్తే మేమే చేయాల్సి వస్తుంది చేతబడి. నిమ్మకాయలు వేసారు మేడం. నిమ్మకాయలు కాదు, రోడ్డు బస్సు ఒకలాగా ఉంది. టైర్లు అంటే అదే మట్టిలోంచి వెళ్ళింది కదా, టైర్లు కూడా మట్టి మట్టి అయిపోయాయి. మేడం ఈవిడ వేసిన ఫోటోకి పిల్లోడు చచ్చిపోయాడు. ఎక్స్ప్లెయిన్ చేయండి కొంచెం. ఇది రోడ్డు, ఆ టైర్లో నుంచి ఏంటి మేడం కారుతుంది? బంక. బంక మట్టి టైర్ కంటి, ఆ టైర్ లో నుంచి బంక గారుతోంది. వాట్ ఆ రియలిస్టిక్ అప్రోచ్. వాళ్ళు గాల్లో ఎగురుతున్నారు వాళ్ళు. అంటే ఆవిడ ఇలా కొట్టగానే వాడు ఇలా ఎగిరాడు. ఓకే థ్యాంక్స్ అండి, కూర్చోండి. బాగుంది, నైస్. ఇప్పటికైతే నేను స్టాండ్ బై లో ఉంచుతున్నాను దీన్ని. సరే, ఈ రౌండ్ లో ఏంటంటే మేము సర్వేలో కొన్ని క్వశ్చన్స్ అడిగేసాము, ప్రతిదానికి ఆన్సర్స్ ఉన్నాయి. టాప్ ఆన్సర్ ఏంటి అనేది గెస్ చేయడమే మీ పని. బజర్ నొక్కి మీరు కరెక్ట్ గా ఆన్సర్ చెప్పేస్తే మీరు ఎంతైనా అమౌంట్ దాని మీద పెట్టుకోవచ్చు. మీ ఆన్సర్ రైట్ అయినట్టయితే మీ అమౌంట్ 3 times పెరుగుతుంది, లేదంటే పోతుంది. ఇంకొక టీం వాళ్ళు వీళ్ళు గెస్ చేసింది రైటా రాంగ్ అని చెప్పొచ్చు. మీరు గెస్ చేసింది రైట్ అయితే మీ అమౌంట్ డబుల్ అవుతుంది, లేదంటే పోతుంది. రెడీ, మొదలెడదామా? మనం రోజువారీ జీవితంలో ఎక్కువగా వాడే పదం ఏమిటి? ఏ సారీ, బి థ్యాంక్ యూ, సి ఓకే, డి హలో. యువర్ టైం స్టార్ట్స్ నౌ. మనం రోజువారీ జీవితంలో ఎక్కువగా వాడే పదం ఏమిటి? సారీ, థ్యాంక్ యూ. ఫస్ట్ షో వాళ్ళు బజర్ నొక్కారు. మీరు మధ్యలో ఆపేశారండి. నీ చెప్పే కదా నొక్కాలి. మీరు ముందు పెట్టాల్సింది. సరే మేడం, ఇప్పుడు ఆయన చెప్తారు కదా. ఓకే హలో. ఎంత అమౌంట్ పెడతారు? మీ దగ్గర ఉండేటువంటి అమౌంట్ 7,75,000. మీ దగ్గర 5,55,000 ఉంది. 1,50,000. 1,50,000 పెట్టారు. వీళ్ళ ఆన్సర్ రైటా రాంగ్? రైట్. ఎంత పెడతారు? 1,00,000. వీళ్ళ ఆన్సర్ రైట్ అని 1,00,000 పెట్టారు. హలో రైట్ అని. మీరు 1,50,000 పెట్టారు. ఓకే, చూద్దాము ఏది రైటో ఏది రాంగో. రైట్ ఆన్సర్. మీరు చెప్పింది కరెక్ట్ అయింది, మీరు గెస్ చేసింది కరెక్ట్ అయింది. మీ అమౌంట్ డబుల్ అయింది, మీ అమౌంట్ ట్రిపుల్ అయింది. సెకండ్ క్వశ్చన్, మన చిన్ననాటి జ్ఞాపకాలుగా ఎలాంటి వాటిని ఎక్కువగా దాచుకుంటాము? ఏ బట్టలు, బి ఆట వస్తువులు, సి పుస్తకాలు, డి ఫోటోలు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. మన చిన్ననాటి జ్ఞాపకాలుగా ఎలాంటి వాటిని ఎక్కువగా దాచుకుంటాము? బట్టలు, ఆట వస్తువులు. ఫస్ట్ షో చెప్పండి. ఆట వస్తువులు. ఆట వస్తువులు. ఓకే, ఆప్షన్ బి. ఎంత అమౌంట్ పెడతారు? 1 lakh. ఓకే, పెట్టండి. ఫోటోలు.
3 lakhs. అంటే మీరు వీళ్ళ ఆన్సర్ రాంగ్ అంటున్నారు. అంతేగా. మీ ఆన్సర్ రాంగ్ అని 3 లక్షలు పెట్టారు, మీరేమో ఆట వస్తువుల మీద పెట్టారు. రైట్ ఆన్సర్ ఏంటో చూసే ముందు మనం నెక్స్ట్ ఇంకొక బొమ్మ వేసుకుందాం. నవీన్ గారు రండి, ఒక బొమ్మ ఎదురు గాని. ఒక గర్ల్ ఫ్రెండ్ కోసం 2 అబ్బాయిలు కొట్టుకుంటున్నారు. ఒకళ్ళ మీద ఒకళ్ళు పడి పిడిగుద్దులు కొడుతున్నారు. వాళ్ళందరూ ఒక పార్క్ లో ఉన్నారు. అదేంటి సార్ మబ్బులేస్తున్నారు? పిడిగుద్దులు గుద్దుతున్నారండి వాళ్ళు. ఏమంటే నేను చెప్పిన స్టోరీ మీకు అర్థమైందిగా కదా? అర్థమైతేనే ఇలా వేస్తున్నారు. ఆ చెట్లు గాలిలో ఉన్నాయి. నాకెందుకో ఇప్పుడు అర్థమవుతుంది, ఆ ట్రైన్ లో బాత్రూమ్ లో మీరే బొమ్మలు వేస్తూ ఉంటారని. 2 అబ్బాయిలు ఒకళ్ళ మీద ఒకళ్ళు కూర్చొని ఇట్లా గుద్దేస్తున్నారు పిడిగుద్దులు. అవును, నేను చెప్పిన వాటికి అన్నిటికీ అవును అంటున్నాడు ఆయన. వేస్తున్నారు. రోడ్డు కూడా వేసారండి సార్. పార్క్ లో వాకింగ్ స్టైల్. ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇది ఆకాశం. ఎందుకు ఆకాశం బిట్లుగా ఉంది? ఇది తుప్పలు. ఇక్కడ కొట్టుకుంటున్నారు. వీడు ఒకటి కింద ఉన్నాడు, ఒక పైనుంచి. ఓ, ఇవి 2 మనుషులా? ఇది అమ్మాయి. ఇది అమ్మాయా? అమ్మాయి చేతులు డార్లింగ్, కాళ్ళు కూడా లేవు. పార్క్ లో కూర్చునే స్టాండ్. చాలా బాగుందండి. మెయిన్ గా పార్క్ లో మర్చిపోయింది ఒకటే మర్చిపోయాను, డస్ట్బిన్. అవును, చెత్త వేయాలిగా, ఇదంతా తీసేసేయండి. బాగుందండి, సూపర్. సెలెక్టెడ్. సరే, ఇంతకీ మీరేమో ఆన్సర్ ఆట వస్తువులు అన్నారు, వీళ్ళది రాంగ్ అన్నారు. మీరు 1 లక్ష పెట్టారు, వీళ్ళు 3 లక్షలు పెట్టారు. చూద్దాం. జిందగిని ఆడో ఈడో ఇంకొకడెవడో ఆడిస్తుంటాడు బ్రో, అందులో నీతోనే ఒక ఐటమ్ సాంగ్ ని పాడిస్తుంటాడు బ్రో. మీరు చెప్పింది రాంగ్ అండి, మీరు పెట్టిన డబ్బులు పోయాయి మీకు. అదిగోండి, ఆ డబ్బులు కూడా మీవే తీసుకోండి. 3 లక్షలు మనీ అంట. ఇక 3వ క్వశ్చన్ మనం చూసే ముందు రాజా రవీంద్ర గారు బొమ్మ గీస్తారు. మీరేం వేయాలి అంటే సార్ పెయింట్ అక్కడ సార్, నా మీద కదా సార్. షో టైం సినిమా థియేటర్ లో ఆడుతుంది, జనాలందరూ చూస్తున్నారు. స్క్రీన్ మీద నవీన్ చంద్ర ఉన్నాడు. ఇప్పుడే మొలుస్తోంది గడ్డం. వాళ్ళందరూ అటు చూస్తున్నారండి. ఇంకా రాలేదండి, టికెట్లు కొనుక్కున్నా. నాకు అర్థమైందిరా, యాంటిక్ పీస్ నువ్వే కాదండి. ఇవేంటి కుర్చీలు, అవి ఉయ్యాలా? ఈ సోఫాలు. మేడం, ఈ యొక్క పెయింటింగ్ తో మొత్తం మనం మ్యూజియం తీసుకొచ్చమాట. నవీన్ చంద్ర గారు, ఇది మీరే అని మీరు ఒప్పుకున్నట్టయితే మా మ్యూజియం లో మేము పెడతాం. కాదు. 3 చూసుకున్నట్టయితే నవీన్ చంద్ర బొమ్మే మా మ్యూజియం కి ఉపయోగపడేలాగా అనిపిస్తుంది పెయింటింగ్. మేడం, ఇదేదో స్మెల్ వస్తుంది మేడం, తేడా గారు. అది నీ దగ్గర నుంచి ఇందాక నుంచి వస్తుంది. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. ఫ్యామిలీ అందరూ ఒక చోట కలిసినప్పుడు ఎక్కువగా ఆడే ఆట ఏంటి? ఏ సీతారాముడు లేదా షో, బి హౌసీ, సి డంషరట్స్, డి క్యారమ్ బోర్డ్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఫ్యామిలీ అందరూ ఒక చోట కలిసినప్పుడు ఎక్కువగా ఆడే ఆట ఏంటి? సీతారాముడు లేదా షో, హౌసీ. నేను నొక్కేసాను. ఏదో కరెక్ట్ ఆన్సర్ చెప్పేసినట్టు అంత కంగారు ఎందుకు? చెప్పడం చూస్తాం కదా. ఆన్సర్ ఏంటి? డంషరట్సా? ఓకే, డంషరట్స్. ఆప్షన్ సి డంషరట్స్. ఎంత? 2 lakhs. అండ్ మీరేమనుకుంటున్నారు, ఇది రైటా రాంగా? డంషరట్స్ రాంగ్. డంషరట్స్ రాంగ్. ఎంత పెడతారు? 2 లక్షలు. డంషరట్స్ పెట్టారు, మీరు రాంగ్ అని పెట్టారు. ఓకే, రైటా రాంగా చూద్దాం. చేతిలో డబ్బులు పోయనే, అయ్యో
జేబులు ఖాళీ ఆయనే. ఓ నేను నొక్కాను రావేంద్ర. ఐఎమ్ సో సారీ, మీ 2 లక్షలు పోయాయి. ఇదిగోండి. సో ఈ రౌండ్ స్టార్ట్ అయ్యేటి వరకు ఏమో ఫస్ట్ షో వాళ్ళు లీడ్ లో ఉన్నారు, కానీ ఈ రౌండ్ ఎండ్ అయ్యే టైం కల్లా సెకండ్ షో వాళ్ళు లీడ్ లోకి వచ్చారు.